ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఇది ట్రూ ట్రూ అండ్ ఇవాల్టి మన వీడియో అయితే ఇదండి. ఈ హౌస్ లో మీకు ఏది నచ్చిందో కట్ చేసి, అంటే నార్మల్ గా పింక్ అయితే బేబీ బాయ్, సారీ పింక్ అయితే బేబీ గర్ల్ అండ్ బ్లూ అయితే బేబీ గర్ల్, కాబట్టి అలాగే సిబ్లింగ్స్ ఉన్నా ఒక్కొక్కరికి కట్ చేసే, ఒకసారి కట్ చేసి చిన్న. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఇది బ్యూటీకి సంబంధించి, ఐ మీన్ బ్యూటీ కాదు, 18 గ్రిడ్ కట్ చేసి ఒకసారి ఒక నిమిషం. ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ అండి. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఇది ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్స్ అండి. ఇదిగోండి లంచ్ బాక్స్. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. చూడండి ఎన్ని ప్రొడక్ట్స్ మీ ముందున్నాయో. ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. అండ్ హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మళ్ళీ మీషో హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అయితే చేయబోతున్నానండి. ఆల్రెడీ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లాస్ట్ వీడియోలో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఐ కార్డ్స్ లో లీవ్ చేస్తాను, అది కూడా చెక్ చేయండి. అండ్ అందులో అయితే గివ్ అవే కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉందో, ప్రైస్ రేంజ్ ఏంటో అన్ని మీకైతే చెప్పబోతున్నాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్ట్. ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ అండి. దీని పేరు 360 degrees రొటేట్ స్పైస్ ర్యాక్ అండి. అంటే దీంట్లో మనకి స్పైసెస్ అవి వేసుకునే కంటైనర్స్ అన్నమాట. అండ్ దీనికి రొటేట్ ఎందుకంటే ఇది కూడా చూడండి ఇలా రొటేట్ అవుతుంది అనమాట. చూడండి, అండ్ కింద కూడా ర్యాక్స్ ఉన్నాయి, ఇది కూడా రొటేట్ అవుతుందండి. మొత్తం 8 కంటైనర్స్ ఉన్నాయి, కింద కూడా 8, సో టోటల్ 16 ర్యాక్స్. ఇది కంప్లీట్ ప్లాస్టిక్ ప్రోడక్ట్. అండ్ మనం స్పైసెస్, సాల్ట్ అలాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూస్తే ఈ కంటైనర్ ఇంత సైజ్ వచ్చింది, ఒకసారి చూడండి ఇది సైజ్. అండ్ దీంట్లో మనం మసాలాస్ కానీ ఏవైనా వేసుకోవచ్చు, ఏ ప్రొడక్ట్స్ అయినా. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఓపెన్ హోల్స్ ఉన్నాయండి. ఎక్కువ పడాలి అనుకుంటే సాల్ట్ అలాంటివి ఇలాగా, లేకపోతే కొంచెం తక్కువ అంటే ఇలాగా, ఇంకా తక్కువ అంటే ఇలా ఉన్నాయన్నమాట. ప్రొడక్ట్ అయితే వర్త్ఫుల్లే. 357 రూపీస్ లో మనకి ప్రొడక్ట్ వచ్చిందండి. అండ్ ఇది మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముఖ్యమైన విషయం, దీని మెటీరియల్ వచ్చి ప్లాస్టిక్ అండ్ డ్యూరబిలిటీ కూడా బాగానే ఉంటుందని నాకు అనిపిస్తుందండి. చాలా బాగుంది ప్రోడక్ట్. ముఖ్యంగా ఇలా రొటేట్ అవ్వడం కూడా చాలా నచ్చింది నాకు. ఒకసారి చూడండి. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 357 రూపీస్ అండి. ఇది ప్లాస్టిక్ మెటీరియల్, సో వర్త్ఫుల్ అనుకుంటున్నాను. ఎందుకంటే 16 కంటైనర్స్ వచ్చాయి అండ్ ఈ రొటేట్ కదా, సో యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఇది క్యాప్సిల్ టూత్ బ్రష్ హోల్డర్ అండి. ట్రావెలింగ్ కి ట్రావెల్ టూత్ బ్రష్ హోల్డర్. ఇందులో మనకి 2 కలర్స్ వచ్చాయి. అండ్ ఇది ఎలా ఓపెన్ అంటే స్క్రూ టైప్ కాదు, డైరెక్ట్ ఇలా ఓపెన్ అనమాట. సో ఇందులో మనం టూత్ బ్రష్ హోల్డ్ చేసుకుని ట్రావెలింగ్ పర్పస్ కి యూజ్ అవుతుంది. నీట్ గా హైజీన్ గా ఉంటది. కవర్స్ లో కానీ ఇంకెలా క్యారీ చేయకుండా ఇలా బాగుంటది అని తెప్పించాను ఇది. అండ్ ఇందులో మనకి కాంబో వచ్చింది బ్లూ అండ్ పింక్ అనమాట. 126 రూపీస్ పడ్డాయండి ఈ రెండు కలిపి. సో జనరల్ గా బ్లూ ఇండికేట్స్ బాయ్స్ అండ్ పింక్ ఇండికేట్స్ గర్ల్స్, కాబట్టి అలా కూడా మనం సిస్టర్ అండ్ బ్రదర్ ఉంటే అలా కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్ అయితే నాకైతే నచ్చిందండి. దీని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది కూడా స్పైస్ ర్యాక్ అండి. రొటేట్ స్పైస్ ర్యాక్. ఇందాక మనం చూసాం కదా 360 degrees రొటేట్ స్పైస్ ర్యాక్, అలాంటిది చిన్నదన్నమాట. ఇందులో 8 కంటైనర్స్ ఉన్నాయి. ఇది చాలా పోర్టబుల్ గా ఉంది. అంటే టేబుల్ మీద అలా ఏమైనా డైనింగ్ టేబుల్ మీద అలా దీన్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి మనకి 191 రూపీస్ పడిందండి. అంటే ఒక్కొక్క కంటైనర్ వచ్చి మనకి 23 రూపీస్ పడింది అరౌండ్. సో ఇందులో కూడా మనకి సేమ్ ఆప్షన్స్ ఉన్నాయండి కంటైనర్ కి. అంటే ఎక్కువ కావాలంటే ఇలాగా, కొంచెం ఏమైనా హోల్స్ తక్కువ పడాలంటే ఇలాగా, ఇంకా తక్కువ అంటే ఇలా 2 హోల్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇందాక చూపించింది పెద్దది అనిపిస్తే, ఒకవేళ చిన్నది చాలు మాకు అనుకునే వాళ్ళు దీన్ని తీసుకోండి. అండ్ కాస్ట్ కూడా 191 రూపీస్. సో అఫోర్డబుల్ అనుకుంటున్నాను నేను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఇది చూస్తే చాలా క్యూట్ ప్రోడక్ట్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఏంటంటే మనకి గ్రోసరీ స్టోరేజ్ కంటైనర్స్ అన్నమాట. ఒకసారి చూసారంటే మీరు ఇలాగా ఓపెన్ అవుతాయి. అండ్ ఇది నేనైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి కంటైనర్. సో ఇలా ఉంది. ఇందులో మనం సిరియల్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. చాలా క్యూట్ ఉంది. ఇది ఫిక్స్ కూడా అయ్యే బాక్సే అన్నమాట. చాలా బాగుంది చూడండి, ఇలా ఫిక్స్ కూడా అవుతుంది. ఇందులో సిరియల్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. లైక్ స్టోర్ చేసుకోవాలి 8 కంటైనర్లు అంటే ఇది బాగుందండి. అండ్ ఇది వచ్చి మనకి ప్లాస్టిక్ కానీ ఫైబర్ లా ఉంది. ఫైబర్ లుక్ చాలా క్యూట్ గా ఉంది ప్రోడక్ట్ అయితే. అండ్ దీనికి ఒక హ్యాండిల్ ఇచ్చారు, నేను ఇంకా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేస్తే ఇలా హ్యాండిల్ తో మనకి ఇలా ఉంటది అనమాట ప్రోడక్ట్ అయితే. ఒక్కసారి చూడండి. అండ్ దీని ప్రైస్ వచ్చి ఓన్లీ 99 రూపీస్ పడిందండి. అంటే ఈచ్ జార్ వచ్చి మనకి
రూపీస్ అరౌండ్ పడింది. అండ్ ఆల్సో స్టాండ్ కూడా ఉంది. సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా వర్త్ఫుల్ అండ్ చాలా అఫోర్డబుల్ అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఇది స్టోరేజ్ బాక్స్. కాకపోతే ఈ 4 అటాచ్మెంట్, యాక్చువల్లీ ఇది ఒక బాక్స్ కాదు, మనకి 4 అనమాట. మీరు చూస్తే 1 2 3 4 ఇది ఇలా ఓపెన్ అనమాట. ఇందులో మనం పల్సెస్ గానీ లేకపోతే సెరియల్స్ గానీ ఏవైనా వేసుకోవచ్చు. షుగర్, కాఫీ పౌడర్ ఇలా వేసుకోవచ్చు. ఇది సెమీ ట్రాన్స్పరెంట్ అండి, ప్లాస్టిక్ గానీ సెమీ ట్రాన్స్పరెంట్ మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం డైరెక్ట్ గా మిగతా 3 లాక్ చేసేసుకుని ఒకటి ఓపెన్ చేసి ఇలా డైరెక్ట్ గా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చి తెప్పించానండి, హౌస్ హోల్డ్ ప్రోడక్ట్. అండ్ దీని కాస్ట్ వచ్చి మనకి 169 రూపీస్ అండి. అంటే ప్లాస్టిక్ కూడా బాగానే ఉంది, పల్సెస్ ఇలాంటివే కాబట్టి మనకి పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు, కాబట్టి ప్లాస్టిక్ యూజ్ చేసేయచ్చు మనం కిచెన్ లో. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకునేవి ఏమన్నా ఉంటే పౌడర్స్ లాంటివి కానీ అలాంటివి కూడా ఇందులో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ డీటెయిల్స్ అండ్ అన్ని డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఇది కూడా స్టోరేజ్ కంటైనర్స్. ఎందుకు ఇలా తెప్పించాను అంటే ఎవరికి ఏది ఎలా యూజ్ అవుతుందో ఎలా నచ్చుతుందో తెలియదు కాబట్టి నేను ఇవన్నీ రివ్యూస్ చూసి నాకు బాగున్నాయి అనిపించి తెప్పించాను అనమాట. సో ఇదిగోండి, ఇలాంటివి 9 జార్స్ అయితే వచ్చాయి మనకి. ఇది ఏంటంటే ఇగో చూడండి, ఇది ఓపెన్ చేసుకుని మనం జార్ ని ఇందులో ఏమైనా వేసేసుకున్న తర్వాత ఆల్వేస్ మనం ఇది ఓపెన్ చేయక్కర్లేదండి. ఇక్కడ చూడండి ఇలా ఓపెన్ ఉందన్నమాట. ఒకసారి చూస్తే ఇలా స్లైడ్, కొత్తది కాబట్టి కొంచెం హార్డ్ గానే ఉంది. సో మన యూసేజ్ లో బాగానే ఉంటది. అండ్ ఇది వచ్చి మెటీరియల్ ప్లాస్టిక్. కాస్ట్ 289 రూపీస్ పడ్డాయండి 9 జార్స్. అంటే ఒక్కొక్కటి అరౌండ్ 32 రూపీస్ పడింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే చెక్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. ముఖ్యంగా ట్రాన్స్పరెంట్ కాబట్టి మనం ఏ పల్సెస్ వేసినా, అంటే కందిపప్పు, పెసరపప్పు ఇలా డిఫరెన్స్ వెంటనే తెలుస్తుంది చూడడానికి, కానీ మాక్సిమం ట్రాన్స్పరెంట్ ప్రిఫర్ చేస్తానన్నమాట. సో నచ్చితే డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఇది ఫ్రేమ్ అన్నమాట, ఫోటో ఫ్రేమ్స్. అయితే నేను కొంచెం పెద్దవి వస్తాయేమో అని ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ సైజెస్ అయితే అందులో ఉన్నాయి, బట్ నేనే సరిగా చూసుకోలేదు. ఇది 4x6 ఫ్రేమ్ అండి. ఇలాంటివి 3 వచ్చాయి మనకి, 4x6 ఫ్రేమ్స్. ఇవి 3 వచ్చాయి. అండ్ అలాగే ఇంకొక 3 కూడా 4x6, అంటే టోటల్ 6 ఇలా వచ్చాయి. అండ్ ఇదైతే 5x7 అండి, ఒక పెద్ద ఫ్రేమ్ వచ్చింది. ఇది అరేంజ్ మనమే చేసుకోవచ్చు, అంటే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ అరేంజ్మెంట్ మనమే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. ముఖ్యంగా ఇది వుడెన్ ఫినిషింగ్ వచ్చిందండి, అది నాకు బాగా నచ్చింది. అంటే ప్లాస్టిక్ గానీ ఫైబర్ గానీ కాకుండా వుడెన్ ఫినిషింగ్, దట్టు వైట్ వుడ్, బాగా నచ్చింది నాకు. అండ్ ఇలాంటిది పెద్దది కావాలి అనుకునే వాళ్ళకైతే అది కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, అది కూడా చెక్ చేయండి. ఈ ప్రోడక్ట్ అయితే చాలా వర్త్ఫుల్. అండ్ కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి 42 రూపీస్ అయితే పడిందండి. టోటల్ 331 రూపీస్ పడింది నాకు. అరౌండ్ 42 రూపీస్ అలా ఒక్కొక్క ఫ్రేమ్ పడింది. అఫోర్డబుల్ ప్రైజే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఒకసారి చూడండి, ఇది ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్స్ అండి ఇది. అండ్ ట్రాన్స్పరెంట్ కలర్. ఒక్కసారి చూస్తే ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్ ఏంటంటే రిమూవబుల్ డ్రైన్ కూడా ఇచ్చారు మనకి. ఈ డ్రైన్ ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టగానే కొంచెం వాటరీగా అవుతాయి కాబట్టి ఇది మనం ఇలాగా ప్లేస్ చేసుకుని దాని మీద టొమాటోస్ గానీ వెజిటబుల్స్ ఏవైనా, చిక్కుడుకాయలు, టొమాటో, లేకపోతే ఇంకా మనం ఏ వెజిటబుల్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు చక్కగా. చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. అండ్ ఇది కాస్ట్ వచ్చి మనకి 289 రూపీస్ కి ప్యాక్ ఆఫ్ 5 వచ్చాయండి. అంటే ఒక్కొక్కటి 57 రూపీస్ పడింది, అరౌండ్ 57 రూపీస్ పడింది. చాలా చాలా బాగుంది. ట్రాన్స్పరెంట్. నేను ముఖ్యంగా మీకు చెప్పాను కదా, నాకైతే ట్రాన్స్పరెంట్, ఎందుకంటే చూడగానే ఇది ఐటమ్ అని మనకు తెలిస్తే కొంచెం ఈజీగా ఉంటది కదా పని అని అనమాట. సో ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు, వెజిటబుల్స్ అవసరం లేదనుకుంటే మీరు ఈ డ్రైన్ పక్కన పెట్టేసి నార్మల్ గా ఇంకేమైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ అనే కాదు, కాకపోతే ఇది పర్పస్ అయితే మాత్రం ఫ్రిడ్జ్ స్టోరేజే. ఈ డ్రైన్ మాత్రం చాలా యూస్ఫుల్ అండి, చెమ్మంతా కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇదిగోండి, లంచ్ బాక్స్. ఒకసారి చూడండి, కిడ్స్ కనే కాదు లంచ్ బాక్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ప్లాస్టిక్ లోనే వచ్చింది మనకి. అయితే ఇది ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి ఇందులో మనకి ఏమేమి వచ్చాయో. యాక్చువల్లీ 3 కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయండి బాక్సెస్. ఇదిగోండి, ఇది మనకి కొంచెం పెద్దది, అంటే రైస్ గానీ రోటీస్ గానీ ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే ఇది బాగానే ఉంది. తర్వాత ఇందులో మనం నట్స్ కానీ లేకపోతే ఫ్రూట్ బాక్స్ కానీ అలా పెట్టుకోవచ్చు, లేదంటే కర్డ్ రైస్ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట ఈ బాక్స్ లో. అండ్ ఇలాంటివి 2 వచ్చాయి. మొత్తం 3 కంపార్ట్మెంట్ సెట్ ఆఫ్ బాక్స్ అండి ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 265 రూపీస్ పడిందండి, 2 బాక్సెస్ కలిపి. అంటే ఒక్కొక్కటి 130 రూపీస్ అనమాట అరౌండ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇది ఒక కేజ్ లాగా ఇచ్చారు. ఇది ఇలా చూడండి,
కొంచెం టైట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇలాగా ఒక స్పూన్ అండ్ ఒక ఫోక్ కూడా ఇచ్చారండి. బాగుంది. ఇలాగ అంటే ఒక సెట్ లాగా ఉంది. చక్కగా ఎక్కడికైనా క్యారీ చేయాలి, ఏదైనా ఊరు వెళ్ళినా మనమైనా, నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ద స్కూల్ పర్పస్, దేనికైనా మనం యూజ్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే పెడతానండి, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ముఖ్యమైన విషయం, నేనైతే ఈ కాంబో ఆర్డర్ చేసినప్పుడు పింక్ అండ్ గ్రీన్ చూస్ చేసుకున్నాను, బట్ నాకు 2 పింకే వచ్చాయి. అదొక్కటే డిసప్పాయింట్మెంట్. ఎనీవేస్ మీరైతే ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఇది ఏంటంటే జ్యువెలరీ బాక్స్, అంటే లేడీస్ కి సంబంధించింది. సో ఇది 18 గ్రిడ్ జ్యువెలరీ బాక్స్ అండి. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే దీంట్లో 3 లేయర్స్ ఉన్నాయండి. 3 లేయర్స్ ఉన్నాయి, 3 బాక్సెస్ ఉన్నాయి. సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది గ్రిడ్ అన్నమాట. గ్రిడ్ విడిగా ఇచ్చారు మనకి. ఇలా ఉంటే సెపరేషన్ 1 2 3 4 5 6 అన్నమాట. ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే మన జ్యువెలరీ ఐటమ్స్ లైక్ ఫింగర్ రింగ్స్ కానీ ఇలాంటివి ఇందులో వేసుకోవచ్చు అనమాట. ఇందులో 3 లేయర్స్ అండి. ఇదిగోండి, ఒక్కసారి చూడండి. సో ఇదన్నమాట. అండ్ ఒకవేళ ఏమైనా ప్రోడక్ట్ మనకి ఈ గ్రిడ్ అవసరం లేదనుకుంటే పక్కన పెట్టేసి నార్మల్ గా నెక్లెసెస్ కానీ అలాంటివి కానీ ఇలా ఇందులో వేసేసుకోవచ్చు, హెయిర్ క్లిప్స్ కానీ అలాంటివి. సో ఇది మనకు వచ్చి కాస్ట్ అయితే చాలా ఎఫోర్డబుల్ గా పడిందండి. ఓన్లీ 89 రూపీస్ అండి. అండ్ ఇందులో పెద్దవి కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అయితే దీని లింక్ ఖచ్చితంగా పెడతాను, నచ్చిన వాళ్ళు చెక్ చేయండి ఒకసారి. సో ఇదన్నమాట మన వీడియో అండి ఈ రోజు. ఈ ప్రొడక్ట్స్ రివ్యూ అంతా మీకు ఎలా అనిపించిందో, ఏ ప్రోడక్ట్ మీకు నచ్చిందో కూడా కమెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ ఇలాంటి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లాస్ట్ వీడియో చేశాను, దాంట్లో గివ్ అవే ఉంది. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి, తప్పకుండా అందరూ గివ్ అవేస్ గెలుచుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మేము అది కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయగానే రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. విన్నర్స్ కూడా చాలా హ్యాపీగా అందులో థ్యాంక్ యూ చెప్తున్నారు. సో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మా గివ్ అవేలో గెలుచుకోవాలని మేము తప్పకుండా కోరుకుంటున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అండ్ అలాగే మేము కూడా మిమ్మల్ని గివ్ అవేస్ తో ఎంకరేజ్ చేస్తాం. అండ్ ఇదన్నమాట మన వీడియో. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో ఇంకొక హౌల్ తో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు బాయ్.